నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అచ్చం పల్లెటూరి స్టైల్లో వంకాయ టమాటా ఆనియన్ని మంట మీద కాల్చుకొని పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 2 నాటు టమాటాలు తీసుకోవాలి. ఇవి లేకపోతే హైబ్రిడ్ కూడా వాడుకోవచ్చు, కానీ నాటు టమాటాలు పుల్లగా ఉంటాయి. ఒక మీడియం సైజ్ వంకాయ తీసుకోవాలి. ఇలా పెద్ద పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక ఆనియన్. వీటినన్నిటికీ కూడా ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము. ఎందుకంటే మనము మంట మీద వీటిని కాలుస్తాం కాబట్టి ఈవెన్గా ఉడికేందుకు గాను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. స్టవ్ మీద ఇలాంటి మెష్ని పెట్టుకొని పుల్కాలు తయారు చేస్తాం కదా, ఇటువంటి మెష్ని ఒకటి ప్లేస్ చేసుకొని దీని మీద ఈ కూరలన్నీ కూడా పెట్టుకోవాలి. సన్న పచ్చిమిర్చి అయితే దీని మీద నిలవవు, అందుకని ఇలాంటి పచ్చిమిర్చి అయితే మనకి ఈజీగా ఉంటుంది. పట్టకారుతో ఇవన్నీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా కాలి లోపల ఉడికే విధంగా వీటినన్నిటిని కూడా కాల్చుకోవాలి. చూసారు కదా, టమాటా బాగా ఉడికిపోయింది. వీటినన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా స్టవ్ లేకుండా ఇండక్షన్ స్టవ్ వాడేవాళ్ళు ఈ మొత్తం ప్రాసెస్ని ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు ఇది చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. పల్లెటూళ్ళల్లో ఉదయం పొలం పనులకు వెళ్తారు కదా, సాయంత్రం వచ్చిన తర్వాత పొయ్యి మీద అన్నం వండుకుంటూ కింద మంటలో ఈ విధంగా వంకాయలు టమాటాలని కాల్చుకొని అప్పటికప్పుడు పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నంతో తినేస్తారు. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా అన్నిటికీ కూడా పొట్టు తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. కష్టంగా అనిపిస్తే ఒక్కసారి మిక్సీలో తిప్పుకోండి, ఈజీగానే అయిపోతుంది. కానీ ఈ విధంగా కచాపచాగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో పోపు పెట్టుకుందాము. 2 స్పూన్ల ఆయిల్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కచాపచాగా దంచుకొని వేసుకోవాలి. ఇది ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే అది పల్లెటూరి టేస్ట్ అనేది వస్తుంది మనకి. కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఇప్పుడు ఇది పచ్చట్లో వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా టమోటా వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నాటు టమోటాలు కాకుండా హైబ్రిడ్ వాడిన వాళ్ళు 2 స్పూన్ల చింతపండు రసం కూడా వేసుకుంటే పులుపు టేస్ట్ వస్తుంది. చూసారు కదా, అప్పటికప్పుడు తయారు చేసుకుని స్మోకీ ఫ్లేవర్తో ఉండే వంకాయ టమాటో ఆనియన్ పచ్చడి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.